మాటలతోనే ఏ బంధమైనా నిలబడేది, నాశనమయ్యేది. మాటలు కుటుంబాలను నిలబెడతాయి, కూలుస్తాయి కూడా. ఏ బంధాన్ని అయినా విడదీసేది, కలిపి ఉంచేది మాటలే. జనాన్ని రెచ్చగొట్టేది మాటలే. ఉద్యమాలు కానీ, విప్లవ శంఖారావాలు కానీ విజృంభించేది మాటల గారడీతోనే. నాయకులను తయారు చేసేది మాటలే. ఓడిన వాడిని ఓదార్చేది మాటే. గెలిచేలా చేసేది మాటే. గెలిచిన వాడిని అభినందించేది మాటే. గెలుపుని తలకు ఎక్కేలా చేసేది మాటే. దిశానిర్దేశం చేసే మాటల వల్ల ఎంతమంది అందలం ఎక్కలేదు? అది దొరకని వాళ్ళు ఎంతమంది తప్పుడడుగులు వేయలేదు? పట్టుదల కలిగించేలా దృఢ నిశ్చయంతో అడుగులు పడేలా చేసేది మాటే. సంకల్పమైన మనిషి తనతో తాను చెప్పుకునే మాటే. ఉద్యోగం రావటానికి జరిగే ఇంటర్వ్యూ మాటలేగా. అక్కడ గెలుపు కేవలం మన మాట తీరు మీదే ఆధారపడి ఉంటుంది కదా. బంధాల బీటలు వార్చే అనుమానాలు మాటలే. మానసికంగా కృంగదీసి కుంచుకుపోయేలా చేసే అవమానాలు మాటలే. కోపానికి తాపానికి కారణం మాటలే. నీ వల్ల తల్లయ్యి తన అందాన్ని ప్రాణాన్ని పనంగా పెట్టిన భార్యతో నువ్వేం అందంగా అనిపించడం లేదు అనటం ఫిజికల్గా చేసే గాయం కన్నా లోతైనది. ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలని తాపత్రయంతో ఉన్న భర్త తన జాబ్ ఇన్సెక్యూరిటీస్ ప్రెషర్ల మధ్య నలిగిపోతున్నప్పుడు ఎంతసేపు మీరు మీ ఉద్యోగమే తప్ప నన్నెప్పుడు పట్టించుకున్నారు గనక అంటూ ఇంకా స్ట్రెస్కి గురిచేసే భార్య. తాను చేసే పనుల కన్నా కొన్ని వందల రెట్లు కష్టపడే ఇంటి ఇల్లాలిని ఇంట్లోనేగా ఉంటావు, బయటకెళ్ళి కష్టపడితే తెలుస్తుంది అనటం తెలివి తక్కువతనమే కాదు, మూర్ఖత్వం కూడా. చిచ్చి, మీలాంటి వాడికిచ్చి కట్టబెట్టారు చూడు మా వాళ్ళు అనడం. కానీ ఆయా మాటల తాలూకు గాయం ఎప్పటికీ మానదు. అన్నవాళ్ళు మర్చిపోతారు కానీ గాయపడ్డవాళ్ళు మరవలేరు. మాటలు కేవలం మాటలు కాదు, అవి ఆచితూచి వాడకపోతే గాయాలే గాయాలు. కుబూల్ హే అన్నా, ఐడు అన్నా, నాతి చెరామి అన్నా ఓ మాటే, కానీ బంధం మొదలయ్యేది దానితోనే. నువ్వు చేశాక వంట బాగుండకపోతుందా బంగారం అనే మాట మధురంగా అనిపించదా? 2 గంటలు నీకోసం తాను పడ్డ కష్టం ఆ ఒక్క మాటతో దూరం అవ్వదు. సినిమా హీరోలు కాదు నాన్న, నువ్వే నా ఫేవరెట్ హీరోవి అంటే ఆ తండ్రి సంతోషపడడా? పిల్లలు పాజిటివ్ మాటలు తండ్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అవదా? ఫ్రెండ్స్ది ఏముందన్నయ్య, ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ నాకింకెవరు అంటే ఆ అన్న నీకోసం నిలబడ్డా? అన్నతమ్ములు మించిన మైత్రి ఇంకోటి ఉంటుందా? నీ అనుభవాలను మించిన పాఠాలు నాకేముంటాయి తాతయ్య అంటే ఆ తాత మురిసిపోడా? ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మంచి మాటల వల్ల మరింత బలపడతాయి, గొప్ప బంధాలుగా నిలుస్తాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి.